హలో గైస్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ గురించి మాట్లాడదాం. అంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఎందుకు చేయాలి, ప్లేస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు అసలు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేయడం వల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేవి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, యాజ్ వెల్ as పైన కూడా డిస్ప్లే అవుతుంది. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఒక టైం ఫ్రేమ్లో కోడ్ రాస్తారనమాట. సో మీరు రాసిన కోడ్ ఆ ప్రాబ్లమ్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తుంది అనుకుంటే, ఆ ఉన్న టైంలో ఆ కోడ్ అనేది కంప్లీట్లీ రన్ అవుతుంది, అన్ని టెస్ట్ కేసెస్ని సాటిస్ఫై చేస్తూ అవుట్పుట్ ఇస్తుంది అని అనుకుంటే, అప్పుడు మీ కోడ్ని యాక్సెప్ట్ చేసి మీకు స్కోర్ ఇస్తారనమాట. సో ఎవ్రీ ఇయర్ చాలా కోడింగ్ కంటెస్ట్ అవుతూ ఉంటాయి, లైక్ కోడ్చెఫ్, కుక్ ఆఫ్, లంచ్ టైమ్, స్టార్టర్స్, లాంగ్ ఛాలెంజ్, ఏసీఎం, ఐసీపీసీ, గూగుల్ కోడ్ జామ్, ఫేస్బుక్ హ్యాకరప్, గూగుల్స్ కిక్ స్టార్ట్, ఇవన్నీ. సో వీటిలో పార్టిసిపేట్ చేసి బాగా పర్ఫార్మెన్స్ ఇస్తే మనకి క్యాష్ ప్రైజెస్, సర్టిఫికేట్స్, జాబ్ ఆఫర్స్, ఇలా ఎన్నో అడ్వాంటేజెస్ ఉంటాయి. సో వీటి గురించి నా ప్రీవియస్ వీడియోలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. సో ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేస్తాం కరెక్టే, బట్ క్యాష్ ప్రైజెస్, స్కాలర్షిప్స్ వరకు కాదు, కానీ ఒక రౌండ్ క్వాలిఫై అవ్వడమే చాలా గొప్ప. అదైతే 100% కరెక్ట్. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ కాంప్లెక్సిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఒక రౌండ్ క్వాలిఫై అవ్వడమే చాలా కష్టం. సో మరలాంటప్పుడు ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేసి మనకి యూజ్ ఏంటి అంటే, మనం ప్రోగ్రామ్స్ చేసే కొద్దీ మన కోడింగ్ ప్రొఫైల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే లైక్ కోడ్చెఫ్లో స్టార్ రేటింగ్ పెరుగుతుంది, లేదా హ్యాకర్ ర్యాంక్లో హ్యాకోస్ అంటే స్కోర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కొద్దీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో, లాజిక్ గ్రాప్ చేయడంలో ఫాస్ట్ అవుతారు, ఈజీగా కాన్సెప్ట్స్ని పికప్ చేసుకోగలుగుతారు, యాజ్ వెల్ as ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో దీనివల్ల ప్లేస్మెంట్స్లో మీరు బాగా పర్ఫామ్ చేయగలరు అండ్ మంచి ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయగలుగుతారు. సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే బేసిక్గా వాళ్ళు ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఒక కోడ్ రాయడం. నాకు కోడింగ్ లాంగ్వేజెస్ వచ్చు, సింటాక్సెస్ తెలుసు. ఇప్పుడు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒక ప్రాబ్లం ఇస్తే ఇప్పుడు సాల్వ్ చేసి కోడ్ రాయగలను. అండ్ సిపిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా చేసేది ఇదే. మరి అలాంటప్పుడు కాంపిటేటివ్ ప్రోగ్రామ్కి స్పెషల్గా ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఒక ప్రాబ్లమ్ని ఎఫిషియంట్ వేలో సాల్వ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఇచ్చారంటే దానికి ఎన్నో రకాల సొల్యూషన్స్ ఉంటాయి. అందులో ఏది ఫాలో అయినా కూడా కరెక్ట్ అవుట్పుట్ రావచ్చు, బట్ దేనికి ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది, అందులో ది బెస్ట్ సొల్యూషన్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అంటే ఏ కోడ్ అయితే ఎక్కువ టైం కాంప్లెక్సిటీ లేకుండా తక్కువ టైంలో రన్ అవుతుందో, అండ్ ఏ కోడ్ అయితే అన్ని టెస్ట్ కేసెస్ యాక్సెప్ట్ చేస్తూ పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇస్తుందో, అలాంటి కోడ్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. సో బేసిక్గా మనం ఏదైనా ప్రాబ్లం చూడగానే, ఆ క్వశ్చన్ అర్థం అవ్వగానే, సో స్టెప్ బై స్టెప్ లూప్స్, ఇఫ్ స్టేట్మెంట్స్ అన్నీ వాడుతూ ఒక ప్రోగ్రామ్ అయితే రాసేస్తాం. బట్ దానికి టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది, బట్ దీనికి ఎలాంటి కాంప్లెక్స్ టెస్ట్ కేసెస్ రావచ్చు, అవన్నీ మనకంత స్ట్రైక్ అవ్వవు. అదే మీరు కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ చేస్తున్నట్లయితే కనుక మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ సబ్మిట్ చేస్తారు. సో ఎన్నో తప్పులు అవుతాయి, దాన్ని బట్టి మీరు నేర్చుకుంటారు. సో ఏంటంటే ఆటోమేటిక్గా మీ మైండ్ సెట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఒక ప్రాబ్లం చూడగానే సో ఓకే, దీనికి వీళ్ళు ఇచ్చినట్టు మనం కోడ్ రాస్తే పక్కా టైం కాంప్లెక్సిటీ వస్తుంది, సో దీనికి వేరే ఆల్టర్నేటివ్ మెథడ్ వెతకాలి, దీనికి ఇలాంటి టెస్ట్ కేసెస్ ఉండొచ్చు, సో మనం కోడ్ని కొంచెం చేంజ్ చేయాలి. సో ఇలా మన థాట్ ప్రాసెస్లో చేంజ్ వస్తుందన్నమాట. సో ఎలాంటి లాజిక్ వాడాలి అనేది మనకు తెలుస్తుంది, అండ్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుస్తాయి. సో ఇవి ఒకళ్ళు చెప్తేనో లేదా ఒక చోట చదివితేనో మనకు తెలిసేవి కాదు, ప్రాక్టీస్ చేస్తూ 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 మనకే అర్థమవుతాయి అన్నమాట. సో అందుకే ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే ఒక రకంగా ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. తక్కువ టైంలో ఈజీగా కోడ్ రాసేయచ్చు, అండ్ ఇచ్చిన ప్రాబ్లమ్కి ద బెస్ట్ సొల్యూషన్ వెతుకోవచ్చు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, సో ఇంటర్వ్యూస్ ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. సో ఒక ప్రోగ్రామర్కి, గుడ్ ప్రోగ్రామర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒక ప్రాబ్లమ్కి ఎఫిషియంట్ సొల్యూషన్ ఇచ్చిన వాళ్ళే గుడ్ ప్రోగ్రామర్. సో ఒక ప్రాబ్లమ్కి డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉండొచ్చు, బట్ మోస్ట్ ఆప్టిమల్ వేలో సొల్యూషన్ ఫైండ్ చేసిన వాళ్ళే గుడ్ ప్రోగ్రామర్ అవుతారు. సో అలా అవ్వాలంటే ప్రాక్టీస్ చేయడం మాత్రమే సొల్యూషన్. సో అందుకే ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. సో ఆఫ్ కోర్స్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేయగానే మనకు అన్ని ప్రాబ్లమ్స్కి అవుట్పుట్స్ వచ్చేవు.
డెఫినెట్గా సబ్మిట్ చేస్తే కొన్ని రాంగ్ ఆన్సర్స్ రావచ్చు, కొన్ని టీఎల్ఈస్ రావచ్చు. 2 or 3 మంత్స్ నుంచి చేస్తున్నా కూడా ప్రతి కంటెస్ట్లో 3 ప్రాబ్లమ్స్కి మించి ఎక్కువ సాల్వ్ చేయకపోవచ్చు. బట్ ఇది అందరికి అయ్యేదే. సో నో ప్రాబ్లం, మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన పనే లేదు. చేసే కొద్దీ మీరే ఇంప్రూవ్ అవుతారు. అండ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద వర్క్ చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతారు. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, డిస్కరేజ్ అవ్వకుండా వర్క్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ గురించి, కోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ డిఫరెంట్ వీడియోస్ చేశాను. డెఫినెట్గా అవి కూడా చూడండి. అండ్ ఒకవేళ ల్యాప్టాప్, కంప్యూటర్స్ వీటికి యాక్సెస్ లేకపోతే ఫోన్ నుంచే కోడ్ చేయడం ఎలా అని చెప్పేసి అది కూడా ఒక వీడియో చేశాను. డెఫినెట్గా ఆ వీడియో కూడా చూడండి. ఎథికల్ హ్యాకింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ మీద ఎన్నో వీడియోస్ చేశాను. తప్పకుండా చూడండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.